నామన అందరికీ వందనాలండి. ఈరోజు 7వ మాట మాట్లాడుకుందాం. మనము చివరి మాట యేసుక్రీస్తు వారు సిలువలో బలియచ్చు చెప్పిన ఆఖరి మాట. మనము వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు నాయన ప్రభ. ఈరోజు నాయన ప్రభ 7వ మాట ప్రభ ధ్యానించుకుని చిన్నగా ప్రభ ఎవరైతే మాట్లాడుచున్నారో ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభ వారందరికీ ధైర్యమును దయచే, జ్ఞానమును దయచే ప్రభ, మాట్లాడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23:46 ఒకసారి చూద్దామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణమును విడిచిపెట్టను. ఏంటండి 7వ మాట? సిలువలో యేసుక్రీస్తు వారు బలి అవుతూ చెప్పిన 7వ మాట ఏంటంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అయినను ఇలాగ చెప్పి ప్రాణమును విడిచిపెట్టాను. ఇకను మనము కల్వరిగిరి సమీపించుచున్నది. మన హృదయము భయభక్తులతోనూ ప్రభువునకు చెల్లించి మహిమా ఘనతతోనే నింపబడి ఉండాలి. ఇది చివరి గడియలలో ఆఖరి క్షణములో ఆయన భూమిని విడిచి వెళ్లే ముందు పలుకుచున్న చివరి మాట. మిక్కిలి ప్రార్థనాపూర్వకముగా ధ్యానించబడి ఉన్నది. ఆయన తన చివరి మాటను మనుషులతో మాట్లాడెను. చుట్టూరు నిలబడిన ప్రజలతో రాబోవు తీర్పును గూర్చి హెచ్చరించలేదు. తల్లితోనూ శిష్యులతోనూ మాట్లాడలేదు. ఆయన హృదయము తండ్రితో సంభాషించుచుండెను. సిలువ నుండి పలికిన మొదటి మాట ముగింపు మాట ప్రార్థనగానే ఉండెను. తండ్రితో గల సన్నిహితమైన బంధుత్వము తెలియజేస్తూ కూడా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తన ప్రాణమును అప్పగించుకునని ఎంత చక్కటి మాదిరిని ప్రభువు నేర్చుకున్నారో కదండి. నేర్చాడో కదా, చూసుకున్నాం కదా మనము. ప్రతి ఒక్క వ్యక్తి తాను ఈ లోకమును విడిచిపెట్టి వెళ్తారు. చివరి క్షణంలో తండ్రితో కూడా వెలుచుట, చివరి క్షణంలో కూడా తండ్రితో పలుకుచున్న మాటలు ఇవి. ధ్యానము చేసుకుందాం. క్రీస్తు తన మాదిరి ద్వారాగా విషాదపరిచెను. ప్రతి వ్యక్తి చివరి తరుణంలో లోకము వైపు చూడక, లోకమందు తాను విడిచి వెళ్ళుచున్న ఆస్తుపాస్తుల ఎందు కానీ, బంధువుల ఎందు కానీ, ధనము ఎందు కానీ మనం చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. మన దృష్టి అంతయు కూడా, మీ దృష్టి అంతయు కూడా పరలోకపు తండ్రి వైపు చూడాలి. అంతేగాని బంగారమును, ధరమును కూడా మనము దర్శించకూడదు. దేవుడే ఎంత గొప్పవాడో కదండి. తన మరణ వేదనను, క్రీస్తు అడుగు జాడలను, సత్య అక్షరములను అనుసరించెను. యేసుప్రభు వారు నా ఆత్మను చేర్చుకునుము అని అతడు మనవి చేసుకునేను. తన హృదయం అంతటిని కూడా ప్రభు వైపు త్రిప్పెను. ఒకవేళ అతడు తన చుట్టూ నిలవబడి ప్రజల వైపు చూచిన ఎడల అతని విశ్వాసం ఏమైపోయినో కదా, త్రొట్టిల్లిపోయినేమో యేసుక్రీస్తు వారు హృదయం విశ్వాసం అంత. కానీ దేవుని వైపు చూశాడు. దుష్టులను విమర్శించిన వారి చేతిలో నుండి రాళ్ళు వాళ్ళందరి మీద, కోపముతో కొట్టిన వారందరి మీద కూడా నిండి ఉండేది. వారు పండ్లు కొరుకుచుండిరి. అయితే సత్యేను క్రీస్తు మాదిరిని పరలోకపు వైపు చూచి ఏమన్నాడు? చూచుట నేర్చుకునేను. యేసుక్రీస్తు వారు పరలోకపు వైపు చూచి ప్రార్థించుట చూసి ఉండెను. అది నేర్చుకుని ఉండెను. దేవుని బిడ్డ మరణ గడి యొక్క చివరి క్షణంలో మీరెవరైనను సరే చూచిన ఎడల వారి హృదయములను దేవుని వైపు త్రిప్పి ఆయనతో సమాధాన పడినట్లుగా చేయుడి. ఏడ్చుడి. వారి హృదయమును కలవర పెట్టవద్దు. లోకానుసారమైన కార్యములను అడగవద్దు దేవునిని. వారు రక్షణ పొందిన వారైతే పాపమును ఒప్పుకోవాలి. పాపము విడిచిపెట్టి వెళ్ళాలి. పాపము విడిచిపెట్టి తండ్రి యొద్దకు సమాధాన పడినట్లుగా నడుచుడి. రక్షణ పొందిన వారైతే వారి సమీపమున నిలిచి పరలోక ఆధిక్యతను గూర్చిన చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పుచున్నాడు సిలువ మీద యేసుక్రీస్తు వారు అని చెప్పాను. సంతోషంగా నిత్యము లోకాన్ని దాటి వెళ్ళాను. క్రీస్తు యొక్క చివరి మాట నాలుగు కోణములలో మనం ధ్యానించుకుందాం. ఒకటి 4 కోణముల వేవనగా ఒకసారి చెప్తున్నాను. 1 అత్యధిక గల బంధుత్వమను మాట. 2 అప్పగించుకుని మాట. 3 జయము పొందిన వాని మాట. 4 నిరీక్షణ
గలవారి మాట. ఆధిక్యత గల బంధుత్వం అను మాటకు అర్థం ఒకసారి చూద్దామని. సిలువలో అనుభవించిన భరించలేని బాధ, బళ్ళెపుపోటును, నిందను, అవమానమును, పరిహాసమైన మాటలను కూడా కల్వరి ఆవరించి ఉన్నది. కటికి చీకటి కమ్మిన అంధకార శక్తుల ప్రభావము మధ్య క్రీస్తు తండ్రితో కలిగి ఉండిన బంధుత్వము ఎంత మాత్రమును కూడా కదల్చబడలేదు. అది ఎంతో ఆధిక్యత గల బంధుత్వమును కలిగి ఉన్నది. యేసుక్రీస్తు వారిని పరిహాసించారు, ఆయనను కొట్టి ఉన్నారు, కొరడాలతో బళ్ళెములతో కొట్టి ఉన్నారు. ఆనాడు అపవాది లోకరాజ్యములన్నిటిని కూడా వాటి మహిమను క్రీస్తుకు చూపించాను. అయితే ఆయన సాతానా పొమ్మని అనుచున్నాడు అని అతన్ని తరిమి కొట్టెను. లోకంలో క్రీస్తు హృదయ సంబంధము కలిగి ఉండాలి మనం ఎప్పుడును కూడా. అందువలనే ఆయన ధైర్యముగా ఇట్లా నేను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదే అని చెప్పాను. అవును, క్రీస్తు లోకమునకు అన్యుని కానీ పరదేశి కానీ వచ్చి ఉన్నాడు. ఎందుకంటే అన్యులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన పరదేశిగానే వచ్చినాడు. ఎందుకంటే లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. అదే సమయంలో తండ్రితో ఆయన కూడిన బంధుత్వము యొక్క త్రాడు బహుస్థిరముగా నిలిచి ఉండను. చివరి శ్వాస వరకు కూడా ఆ బాంధవ్యము తెగిపోలేదు. బాల్యమందు నా తండ్రి పనులను మీద నుండవలెనని మీరెరుగరా. చిన్నప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు వారు దేవుని పని మీదే కదా, దేవుని పరిచర్యలోనే కదా ఉన్నారు అని ఆయన తనను వెతికిన తల్లిదండ్రులతోనూ సహోదరులతోనూ చెప్పుచున్నాడు. లోక సువార్త 2:49. తన శిష్యులతో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని చెప్పుచున్నాడు. ఏంటండి, అనేకమైన నివాసములు కలవని చెప్పుచున్నాడు. మనము ఎవరి ఎదుట? దేవుని దగ్గర నా ప్రజలతో చెప్పుచున్నాడు, శిష్యులతో చెప్పుచున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని సంతోషముగా చెప్పుచున్నాడు. యోహాను 14:2 చూద్దాం. సిలువ మీద వ్రేలాడుచుండగను తండ్రి అని ప్రారంభించి తండ్రి అని ముగించాను. యేసుక్రీస్తు వారు ప్రారంభమైన సిలువకు చెప్పినప్పుడు తండ్రి అని ప్రారంభించాను, కానీ ముగింపునప్పుడు కూడా తండ్రి అని కూడా ముగించి ఉండను. ఫస్ట్ లాస్ట్ మాటలు కూడా తండ్రితోనే సంబంధించి ఉన్నవి, తండ్రి అని సంబోధించి ఉన్నవి. తండ్రి అనే మాటను తండ్రి అని ప్రారంభించి తండ్రి అని ముగించాను. తన ప్రాణమును అంధకారమును కమ్మినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఆయన గొప్ప ఆధిక్యత బంధుత్వమును తండ్రితో కలిగి ఉండెను. ఎవరితో కలిగి ఉండేను? తండ్రితో కలిగి ఉండేను. అది ఎంత సంతోషకరమైన ఆదరణ కదండి. మనము తల్లిదండ్రులతో కలిసి ఉంటాం, మన బిడ్డలతో కలిసి ఉన్నామంటే మనం చాలా కూడా ఆనందమును కలిగి ఉంటాం. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డ నిన్ను ప్రభువునకు మధ్య గల సంబంధం అంతా సన్నిహితము, దేవునికి మనకుని ఎంత సన్నిహితంగా ఉన్నదని ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నారా? నీ హృదయమును కలవర విమోచన ప్రేమను బంధుత్వమును బట్టి పరలోకమంది తండ్రితో జత చేసుకుంటాం. మనం దేవునితో ఎంత సంభాషణ కలిగి ఉంటున్నాము, దేవునితో మనం ఎలా ఉంటున్నాము అనేదే ఆ విధానమును బట్టే దేవుడు మనకి. నేను పైకి అందరూ కూడా అంటూ ఉంటారు, నేను బాగానే ఉన్నాను, నేను దేవుడితో సంబంధం కలిగాను, నేను రోజు బైబిల్ చదువుతున్నాను, నేను రోజు వాక్యం చెప్పేస్తున్నాను. అది కాదు, దేవుని సంబంధము మన హృదయంలో ఎలా ఉన్నదనేది దేవుడు చూస్తాడు. అది మనం మనుషులైతే పై రూపమును చూస్తారేమో, ఈ విధమైన గొప్ప బాంధవ్యము కలిగి ఉండాలి. సువార్తకుడు ఎప్పుడు కూడా చివరి క్షణమున ఆయన తండ్రితో పలికి ఉండిన మాటలు ఇవి. సన్నిహితమైన బంధుత్వముని చివరి గడియలలో కూడా యేసుక్రీస్తు వారు కాపాడుకున్నారు. ఇప్పుడు యెహోవా దేవునికి తండ్రికి దేవునికి కూడా బంధుత్వమును కలిగి ఉన్నాడు. లోకము దాటి వెళ్ళుచున్నది, పరలోకము నా కొరకు వెంబడించి ఉన్నది. ఆహా, ఇది నా పట్టాభిషేక దినమని చెప్పుకొనిచున్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు సిలువలో బలియైన పట్టాభిషేక విషయం అని చెప్పుచున్నారు. అలాగ కాకుండా మనం ఏం చేయాలని, దేవుడు అనేకమైన వారిని క్షమించాడు, మన కొరకే ఆయన సిలువలో బలి అయినాడు. నేను ఇప్పుడు మృతి చెందిన వారి దేశంలో ఉన్నాను, ఇంకా కొన్ని క్షణములలో నిత్యమైన జీవము గల వారి దేశంలోనికి దాటి వెళ్ళుచున్నానని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఇప్పుడైతే ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు వారు దాటి వెళ్ళుచున్నానని చెప్పుచున్నాడు. ఆయన మన కొరకు ఆయన సిలువలో చాలామంది చనిపోతారు. వారందరూ కూడా ఎక్కడ ఉంటారండి? మధ్యాకాశంలో ఉంటారు. కానీ మధ్యాకాశంలో నుండి దేవుడు వచ్చినప్పుడు వారందరూ కూడా కొనుపోబడుచు ఉంటారు. అలా వారందరూ కూడా ఎత్తబడేవారుగానే ఉంటారు. నిత్యము నా ముందర మహిమగల సముద్రముగా ఆనందముగా నాట్యము చేయుచున్నది. ఇలాగా అనేకలు అనుభవమును
వ్రాయుచున్నది. భూమి మీద తండ్రితో సహవాసము కలిగి ఉన్నవారు మరణమందును ఆయనతో మహిమ గల సమాధానమును కలిగి ఉంటారు. ఎలాగ భూమి మీద తండ్రితో సమాధానమును కలిగి ఉంటే మరణమందు కూడా తండ్రితో సమాధానము కలిగి ఉంటారు. అయితే క్రీస్తు లేకుండా మరణించుట ఎంతో బాధాకరమే. లోకముతో సమాధానం చేసి ప్రజలను నిత్యము కొరకు ఏమి చేయుదురు? హేతవాది ఏమి చేయును? మనుషుల వలన కాదు గాని దేవుని వలన విడవవలసిన వారము మనము అని పిలువబడిన రోమా చక్రవర్తి యొక్క సీజరు తను పాడించిన వారితో, అయ్యో బ్రుటస్ నీవా అనే ఆర్మెండు మరణించినప్పుడు తాను నేల మీద గీసిన బొమ్మలను చూసి నేను గీసిన వలయములను వేయవద్దని ఫ్రాన్స్ దేశము రాజగు చార్లెస్ అయ్యో ఎంత రక్తము ఎన్ని హత్యలు అయ్యేనో అని చార్లెస్ అనే న్యాయము కాని ఆలోచనలను అనుసరించితేనే గాని అని నివసించలేదు. మిరాము అను నాస్తికుడు నిత్యత్వమును గూర్చి తలంచిన ఎడల వణుకు పుట్టించుచున్నది నాకు మత్తుమందు ఇవ్వమని అని. మనం ఒకవేళ ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారనుకో, మనకు మత్తుమందు ఇచ్చి వారు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనకి తిమ్మిరి అనేది ఏది కూడా తెలియదు. ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పుడుకో కానీ మనకు మత్తు విడిచేంత వరకు కూడా తెలియదు. కానీ యేసుక్రీస్తు వారిని కొట్టినప్పుడు మాత్రం అది ఏమీ కూడా లేదు కదండి. యేసుక్రీస్తు వారు మనిషిని తయారు చేసినప్పుడు కూడా ఏది కూడా లేదు. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు పూర్ణ సమాధానమును మనము గలవారమై ఉండాలి. సందర్భము యొక్క ప్రభావమును కోరత్వమును జయించి సంతోషముగా మనము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణము విడిచాను. తండ్రిని ఆయనకు మధ్య గల బంధుత్వము మనలను పరవశపరుచుచున్నది. ఏంటంటే తండ్రి అని సంబోధించాడు. మనమైతే మన బిడ్డలను పిలిచి ఇక్కడ అదన్నదని చెప్తూ ఉంటారు. చనిపోయే గడియలలో కూడా అలాగే చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారైతే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ప్రాణం విడిచాను. రెండవది అప్పగించుకును మాట అను మాటకు తాను తండ్రితో ఎల్లప్పుడూ కూడా ఐక్యపరుచుకున్న క్రీస్తు అప్పగించుకునుటకు యొక్క ఆశీర్వాదము ఈ వాక్యము ద్వారా వెల్లడి చేశాను. తండ్రి సమస్తమును కూడా ఆయనకు అప్పగించాను. తండ్రి తన సమస్తమును కూడా తండ్రికి అప్పగించాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనునది నిత్య జీవమునకు భయపడిన వానిని మాట కాదు. బాధ్యతను వదిలివేసి పరిగెత్తే వాని మాట కాదు. లోకానుసారమైన శ్రమను సహించుటకు భయపడిన వారి మాట కాదు. ఇది సంపూర్ణ సమర్పణ మాటగా ఉన్నది. మనవపూర్వకముగా అర్పించుకొనుచున్న మాటగా ఉన్నది. తండ్రి నీ చిత్తమునకు సమర్పించుకొను మాటగా ఉన్నది. అప్పగించుకుని జీవించు అపోస్తుడైన పౌలు ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాడు గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నానని చెప్పాను అని ఘోషించుచున్నాడు. 2 తిమోతి 1:12 ఉంటుందని. అని రూఢిగా నమ్ముచున్నానని సంపూర్ణంగా అప్పగించుకొనుచున్నానని వారి పరిస్థితి అయోమయం ఆయను. వారు గోడ మీద పిల్ల వాలకముగా ఉంటారు. దేవుని బిడ్డ నీవు సంపూర్ణంగాను ప్రభువునకు కొనబడెను. ఆయన నీ పూర్తి బాధ్యతను తీసుకొనగలదు. నీ ప్రాణము నిన్ను విడిచినప్పుడు ఎటువంటి పోరాటమును కూడా ఉండదు. నిజమే కదండి, మన ప్రాణం విడిచినప్పుడు ఎటువంటి పోరాటమును కూడా ఉండదు. ఈ లోకంలో ఇవన్నీ కూడా అప్పగించేసి దేవుని ఎదుట మన ప్రాణమును విడిచిపెడతాం. బాల్యము నుండి కూడా క్రీస్తు అప్పగించుకున్న జీవితమునే దేవుడు అలాగూ కొనసాగించాడు. ఆయన తల్లియకు మరియు యేసేపు అను శిష్యునిగాను ఉన్నప్పుడే కూడా
ఆయన ప్రభువునకు ప్రతిష్ఠించిరి. ఎప్పుడన్నీ లోకసువార్తలో ఉంటుంది 2:23 ఏమని, చిన్నప్పటి నుంచి కూడా దేవుని సువార్తకే ఆయనను ప్రతిష్ఠించి ఉన్నారని. పెరిగి పెద్దవాడైనప్పుడు క్రీస్తు తన తండ్రి చిత్తము చేయుటకే సంపూర్ణంగా సమర్పించుకునేను. మన శరీరము విమోచన క్రమదయముగాను నిర్దోషినుగాను అప్పగించుకునేను. 1 తిమోతి 2:5, హెబ్రీ 9:4 ఉంటుంది. చివరి గడియలలో తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నానని చెప్పి దానిని తండ్రికి అప్పగించి క్రీస్తు అడుగు జాడలయందే నడిచి అనేక మంది పరిశుద్ధులకు తన తుది శ్వాస విడిచినప్పుడు ఇలాగూ అప్పగించుకునేను. నిత్యత్వంలోనికి దాటి వెళ్ళిరి. సెఫ్తేను పరిశుద్ధుడు. చివరి మాటలు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానని అనిన మాటే చివరి మాటలు. 3వది విజయము పొందిన వాని మాట. మనం ఏదైనా పని చేసామనుకోండి, అది సక్సెస్ అవుతుంది అనుకోండి, అది మనకి అయిపోయింది అనుకోండి, ఆ పని సక్సెస్ అయినప్పుడు ఎంతో చాలా విజయముగా సంతోషముగా ఎలాగైతే మనం సంతోషపడతామో, దేవుడు ఈ లోకంలోనికి వచ్చి లేఖనములు నెరవేర్చి ఆయన ప్రాణమునకు తండ్రికి అప్పగించుకున్నప్పుడు కూడా విజయమును పొంది ఉన్నాననే మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అనినదే కల్వరి యుద్ధమందు ఒంటిగానే యుద్ధము చేసి క్రీస్తు నోట నుండి వచ్చిన విజయ ఘోషగా ఉన్నది. క్రీస్తు హతము చేయుటకును ఆయన ప్రాణమును లాగుకునుటకును సాతాను చేసిన కుట్రలను విస్తారము ఆయన బాలుడై ఉండగానే హేరోదు చంపుటకు ప్రయత్నము చేసిన అప్పటి నుండి కూడా అడుగడుగున ఆపదలు పొందియుండెను. సిలువ వేయుటకు అప్పగింపబడినప్పుడు శరీర శ్రమలను ఎదుర్కొనినప్పుడు ఆయన ధైర్యముగా నిలిచెను. క్రీస్తు ఇలాగు ముందుగానే ప్రకటించెను, ఎవడను నా ప్రాణమును తీసుకొనవద్దు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. అంటే దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 10:8. దేవుడు దేవుని యొద్ద నుండి ఎవరిని కూడా తన ప్రాణమును తీసుకున్నటకు అర్హత లేదు. ఆయనను కూడా యేసుక్రీస్తు వారు ప్రాణమును పెట్టుటకు ఆయనకు కూడా అర్హత లేదని చెప్పుచున్నాను. ఆయన ప్రాణమునకు దేవుని ప్రాణము లాగుకున్నటకు మనము వచ్చిన ప్రజల మీద ఆయన జయము పొందెను. ఎలాంటి జయం? నా ప్రాణమును మీరు తీసుకున్నటకు తగదు, నేను ఇచ్చుటకు కూడా తగదని చెప్పి వారిని తిరిగి పంపించుటలో వారు జయము పొంది ఉన్నారు. ఆయన ప్రాణము కొరకు వేటాడిన అపవాది మీదను జయము పొందెను. తండ్రి చేతికి ఆత్మను అప్పగించుట ద్వారా సాతాను తలను చిదగగొట్టెను. అపవాది క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. బైబిల్ చెప్పుచున్నది 1 యోహాను 3:8. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేసని. హెబ్రీ 2:15 కూడా. ఆ తరువాతనే విజయఘోష చేయుచు తండ్రి చేతికి ఆత్మను అప్పగించి క్రీస్తు దాటి వెళ్ళాను. ఎప్పుడన్నీ తండ్రి చేతికి ఆత్మను అప్పగించి యేసుక్రీస్తు వారు చనిపోయి ఉన్నారు. ఆయన శ్రమల పాలు చేసిన వారును ఆయన ఆత్మను జయించలేకపోయిరి, సాతాను జయించలేకపోయాను. అంతేకాదు మరణమును కూడా పాతాళమునకు కూడా ఆయన జయించలేకపోయాను. కడపట నశింపజేయబడిన శత్రువు మరణము. అంటే కడ నిమిషంలో కూడా కడపట నశింపజేయుచున్న శత్రువు మరణం. 1 కొరింథీ 15:20. ప్రాణము శరీరమును విడుచుచున్న గడియ ఆసన్నమైనప్పుడు అపవాది కలవరమును తబ్బిబ్బులను శరీర వేదనను ప్రవేశపెట్టును. తద్వారా ఆత్మను తండ్రి చేతికి అప్పగించకుండా అడ్డుపడుచు అధైర్యమును పుట్టించెను. అగాధకారములలో లోయలలో చూచినను ఎటువంటి వారైనను సరే అందరి ఆత్మను
త్రొట్టిల్ల వేయుచున్నది. యేసుక్రీస్తు వారి ప్రాణంను ఎన్నో విడిచిపెట్టుకోకుండా, ఎన్నో కొన్ని సాతాను శోధనలు, ఎన్నో కొన్ని వేదనలు వచ్చిన అయినను సరే దేవునికి ఆత్మను అప్పగించుకున్నాడు. ఆదాము ద్వారా ప్రవేశించిన పాము ద్వారా మృంగివేయబడిన. అవును కదా, ఆదాము చేత కదండి మనం తోటలోని సాతాను లూసిఫరు ఆదాము అవ్వను శోధించినట్టు యేసుక్రీస్తు వారిని కూడా లూసిఫర్ శోధించింది. క్రీస్తు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించడం ద్వారా మరణమును జయించిన ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ మరణపు నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని చెప్పుచు మరణము యొక్క పాతాళము యొక్కయు తాళపు చెవులను లాగుకునేను. ప్రకటన 1:18 ఉంటుందండి. నీ మరణపు ముళ్ళు ఎక్కడ, నీవు ఎక్కడ, నీవు విరిచిన విజయము ఎక్కడ అని ఉంటుంది. దేవుని బిడ్డ సంతోషమును మరణమును పాతాళమును జయించిన వాడు యేసుక్రీస్తు వారే. మనము మన ఆత్మను అప్పగించుకునేటప్పుడు క్రీస్తుతో కూడా ఉందుము. క్రీస్తుతో కూడా ఫిలిప్పీ 1:23 మనము ధైర్యము గల వారమై ఈ దేహము విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండుటను కోరుకుందును. 2 కొరింథీ 5:8 కాబట్టి దేవుని బిడ్డలందరినీ కూడా అందరికీ తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. విజయ ఘోషముగా ఉన్నది. దేవుని ఆత్మ తండ్రికి అప్పగించుకున్నట్టులో విజయముగా ఉన్నదని సంతోషపడుచున్నారు. మనం 4వది నిరీక్షణ కలిగిన మాట. దేవుడు తండ్రి యొద్ద నిరీక్షణ కలిగి ఉన్నమాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఈ మాట సంపూర్ణ నిరీక్షణతో కూడిన విశ్వాస సమర్పణగా ఉన్నది. నీ చేతికి అని క్రీస్తు చెప్పుచున్నాడు. మరణము తండ్రి చేతిలో నుండే ఉన్నది. ఎవరును ఆత్మను లాగుకొనలేరు. అనేకమైన వారి నిరీక్షణ ఆయనకు ఉండేను. అనేకమైన నిరీక్షణలు, కదల్చలేని నిరీక్షణలు ఆయనకు ఉండేను. ఆయన మనలను తన అరచేతిలో నుండి చెక్కుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనలను ఎక్కడ చెక్కుకొని ఉన్నారండి? అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు కదా. యెషయా 49:16 ఇట్టి నిరీక్షణతో విశ్వాసముతోనూ మనము సాగిపోవుదుము గాక. ఎలాగా? దేవుడు మనలను అరచేతిలో చెక్కుకున్నప్పుడు ఆయనను మనం సిలువకు ఆహుతి చేసినను కూడా, ఆయన మన పాపముల కోసము బలి అయినను కూడా ఆయన ఏం చేసి ఉన్నాడు? నిరీక్షణతో విశ్వాసముతో ఆయన సాగిపోయాడు. మనలను ఆయన అరచేతులలో కూడా చెక్కుకుని ఉన్నాడు. సాధారణంగా పాత నిబంధన పరిశుద్ధులు రాత్రి వేళ చేయు కుటుంబ ప్రార్థన ముగింపు ప్రార్థనలో కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రశాంతంగా నిద్రించిన వారు. దావీదు ఈ వాక్యంలోని కీర్తనలతోనూ వ్రాసెను. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. బహుశా సత్యదేవ యెహోషువ సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే అని ప్రార్థన చేయుచుంటాము. మనం కీర్తనలు 31:5 ఉంటుందండి. ఇది ప్రార్థన పండుకునే ముందు మనం ప్రార్థన చేసుకుంటాం. మనము నిద్రించే ముందు ప్రార్థన. అది ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగిన ప్రార్థనగా ఉండాలి. అంతేగాని కొత్త నిబంధనను పరిశుద్ధలమైనను మనకును ఈ మాటలు క్రీస్తునందు నిద్రించుటకు ముందు తండ్రి యందు మనకున్న నిరీక్షణ వెల్లడి చేయుటకే విశ్వాస ఘోషగా ఉన్నది. ఇది మనము గాఢంధకారపు లోయలలో సంచరించినను మనకు ఏ అపాయమునకు మనము భయపడకూడదు. నిరీక్షణ గలవారమై మనం ఉండాలి. మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి నిత్యలోకములోనికి దాటి వెళ్ళుదుము గనుక మనకు నిరీక్షణ కలదు. క్రీస్తు మనకు లభించిన ఈ నిరీక్షణ మహిమగల నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకి ఎప్పుడును కూడా సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ పరలోకము ద్వారాను మనకు తెరుచును. మహిమగల కాంతితోనూ నిండును. పరలోక దేశమందు మనము మన ప్రియ ప్రభువునితో కూడా ఎల్లప్పుడూ కూడా ఏలుదుము. వేవేల దూతలతో మనము ఎప్పుడును కూడా కొనియాడబడుచున్నాము. మనం ఎప్పుడును కూడా దేవుని ఎదుట మనము విశ్వాసమును కలిగి ఉన్నాం. దేవుడు తన చేతికి
దేవుని చేతికి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అని చెప్పి తన ప్రాణమును, మనమైతే ఇక్కడ ఆస్తులు పాస్తులు ఈ లోకపు వైపే చూస్తూ ఉంటాం. ఈ లోకంలోనే నాది నాది అని ప్రాకులాడుచూ ఉంటాం. మనం ఈ లోకంలోనే అన్నీ కూడా ఈ లోకపు వైపే చూస్తూ ఉంటాం. మనం అలాగ కాదు. దేవుడైతే ఏమని ఉన్నాడు, నా లేఖనంలో నెరవేర్చుకోవడం నా తండ్రి నా సహోదరులే తప్పగాని తండ్రి నా లేఖనంలో నెరవేర్చిన వారు ఎవరును కూడా నా బంధువులు కాదని సిలువలో పలుకుచున్న మాటలు ఇవి. నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నానని పలుకుచున్న మాటలు. ఈ మాటలు మీ వాక్యంలోని మీ హృదయంలోని నింపుకోవాలని అడుగుచున్నాను. చిన్న ప్రార్థన. స్తుతి ప్రభా, మాటలు ప్రభా మాట్లాడుకుని చుండగానైనా ప్రభా మమ్మల్ని ఎలా ఉంచినందుకు నీకు, సజీవుల రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు. ఈ మాటలలో ఏమైనా తెలిసి తెలియక ప్రభా క్షమించమని అడుగుచున్నాం ప్రభా. ఈ మాటల యందు మేము హృదయంలో నింపుకొని ధ్యానించుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.